మీరందరూ చూస్తూ ఉండరు ఎప్పుడు కోకిల నేను ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో ఉగాదికి పలుకుతూ ఉంటుంది. ఈరోజు కోకిల ఎంత అందరికీ ఘన స్వాగతం పలుకుతుంది మనందరికీ కూడా. కోకిల అంటే మంచి సమయం అని అర్థం దీనికి. అదే 2019లో ఏదైతే మేనిఫెస్టోలో అమలుపరిచిన ఐటమ్లు అన్నీ కూడా చూసా తప్పకుండా దాదాపు 99% అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పరిపాలనలో వాలంటరీ వ్యవస్థ తెచ్చి కులం మతం పార్టీల సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడు కూడా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఎగ్జాంపుల్ మొన్ననే డిహి రామడం ఎస్జి రామలన్న ఉన్నాడు. ఏజ్ అప్పుడు 91 years అని 4 సార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే అని ఇట్లా కలిసి జస్ట్ మర్యాదలు కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. దేశమంతా ఇట్లా ఈ వస్తే అందరూ బాగుంటారని మొదటి చెప్తారంటే దేశంలో మొత్తం దీన్ని హర్షించినారు. అంటే ఇటువంటి పథకాలు ఎప్పుడు జరగలేదు, జరగబోకూడదు, వేరే వాళ్ళతో సాధ్యం కాదు. కాబట్టి ఆయన అంత సీనియర్ పర్సన్ చెప్పినట్టే సెంట్రల్ కూడా రావాలని అటువంటి పథకాలు అమలు చెప్పిందే కాదు, ఆయన చెప్తాడు. ఇది ఒక ఇది బైబిల్, ఖురాను, భగవద్గీత ఏదైతే మాట దాన్ని చెప్తాడో అది ఆయన చేస్తామని ఆయన కేటాయింపు. దీనికోసం 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సింపుల్గా అర్థిస్తుందంటే కంటిన్యూ నవరత్నాలు కంటిన్యూ సాగుతూ పోతూ ఇప్పుడు మనకు చేయూత కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ వీటిని ఇస్తూ విద్య ప్లస్ వైద్యానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తూ నేను కావాల్సిన విద్య ముఖ్యం. కాబట్టి మనంతా బీది వాళ్ళంతా పనిలిపోతూ ఉంటే కూడా పిల్లవాళ్ళు ఇంట్లోనే ఉంటే చదువుకుంటారు. కాబట్టి మంచి జగనన్న గోరుముద్ద కింద మంచి భోజనాలు పెట్టి ఆరోగ్యంగా ఉండాలా, బాగా ఉండాలి చదువుతో ఇన్ని కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఒకటే సిస్టమ్ ఏమంటే ఏదైతే ఉందో మేనిఫెస్టో ఇచ్చిందో దీన్ని 100% అమలు పరిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్తున్నారంటే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. మన ఆయన చెప్తున్నాడు అమ్మ ఒడి ఇస్తేనే కష్టమంటున్నా అందరూ అంటారు. చల్లసాని శ్రీనివాస్ అనుకుంటాను ఆయన పేరు కదా, శ్రీనివాస్. ఆయన ముందు టీడీపీ దత్తపుత్రుడిగా ఉండే ఆయన. ఎప్పుడు చూసినా వైఎస్ఆర్ని తిడుతుండే. ఇప్పుడు ఆయన ఎప్పుడో బీజేపీ చేరిన ఇప్పుడు ఇటు వచ్చేసాడు. నిన్ననే ఒక వీడియోలో చూస్తాను. ఆయన ఏం చెప్తుండే, అదే చెప్తుండే అమ్మఒడి ఇస్తే శ్రీలంక అయిపోతుంది చెప్తున్నా మానవాడు. ఇప్పుడు ఎంతమంది వెనకనండి ముగ్గురుంటే ముగ్గురికి నరవణ ఇస్తాడు కాబట్టి ఈయన అమలు చేసే అంటే యాంటీ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోడుతాడంటే ప్రతి ఒక్కటి నిదానంగా తెలుస్తుంది, ఇమీడియట్గా తెలుసు. కొంచెం నిదానంగా ప్రాక్టికల్గా ముందు అందరూ చెప్తారు. ఇది ఎవరు పనిచేస్తే వాళ్ళకి మెచ్చుకోవాల్సింది. కాబట్టి అటువంటి వ్యక్తి చల్లసాని శ్రీనివాస్ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు టార్గెట్ చేసే వ్యక్తి. ఆయన పొగుడుతాడు అంటే అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఏమంటే మనిషికి ఆశావాది, ప్రతి ఇంకా ఎక్కువ కావాలంటారు. కాబట్టి దాంతో కావాలని ఉంటే ప్రతి ఒక్కరు ఉంటుంది. ఇంకా ఎక్కువ బాగుండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 అంటాడు, వచ్చిన ఫస్ట్ జూలైకి 7,000 అంటాడు, వికలాంగులకి 6,000 అంటాడు. ఇక్కడికే బడ్జెట్ లేదని ఏడుస్తూ ఉంటే ఆయన ఆ 4,000 6,000 అంటే అంటే అంతే అమలు పరిచయలేని హామీలు ఎన్నెన్ని ఇచ్చు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బట్టి ఇవన్నీ కూడా అమలు పరిచేదానికి శాఖలు ప్రయత్నిస్తాం. దానికి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు అంతా ఉండే. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిన్న చూస్తూ ఉంటాం. నిన్న ఒక ఆర్టికల్ ఏమిస్తుంటే ఎప్పుడైతే ఆయనకి రాయి వేసింది కదా, రాయి పడింది కదా, ఏదేమో వేసిన తర్వాత అది తర్వాత ఏంటంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఈ లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అవేయడానికి మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఒక న్యూస్ చాలా ఆవేశం వచ్చేసి అప్పటి నుంచి విశేషంగా అంటే ప్రజలు శివుడు యాదవ్ని ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఆయనకి ఎంతో గుర్తించి పదవి ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి నాకు మేము జతలో పనిచేసినాము. 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేకి ట్రై చేస్తాం. ఆయన గీకోకుండా ఎవరికి లాస్ట్కి ఇంక ఎవరు లేదు. మా యాదవ్ మీటింగ్ పెట్టిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఆయనకి పెట్టిన తర్వాత ఆయనకి జిల్లా ప్రెసిడెంట్ చేసినారు. మనం వైఎస్ఆర్సీపీలో పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా
ఆయనకి ఇచ్చినాం. దానికి ఎవరికి యాదవ్ గుర్తించిన యాదవ్ గుర్తించిన పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే వైఎస్ఆర్పీ ఆయన ముందు కూడా ఆల్రెడీ మాకు ముందుగానే ఉన్నాడు. ఎవరు ప్రెసిడెంట్గా ఆయన ముందుగా ఉన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడంటే మరి మా ఘనత మాది. కానీ వాడు బీసీలు తప్ప ఒకటే చెప్పేది, బీసీలకి ఆయన సామాజిక న్యాయం అంటే బీసీలు చేయాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మొత్తం. ఎందుకంటే మా దాంట్లో మొత్తం 13 మున్సిపల్ చైర్మన్లు ఉంటే 13 కూడా వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఒక్కరు కూడా ఎవరు కూడా వేరే లేదు. బీసీలు 4 జడ్పీ ఎంపీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. అంతా వాళ్ళే ఉంటారు. చూస్తారు కదా, జడ్పీ చైర్మన్ వాళ్ళే, ఏడీసీ బ్యాంక్ చైర్మన్ వాళ్ళే, మా ఎమ్మెల్సీ వాళ్ళే, ఎంపీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే. సామాజిక న్యాయం ఒక జగన్మోహన్ రెడ్డితో సాధ్యము. అటువంటి కాకుండా ఇప్పుడు నేను చెప్తానప్ప, మా కోడలు కమ్మండి అట్లా చెప్తాం మేము. ఏం మా కొడుకు మా పెళ్లి చూడండి కమ్మమ్మ అని చెప్తాం. ఎప్పుడైనా చెప్తాం, బయట చెప్తామా? పరిసర ఇది కూడా ఏమి యాదవులకి మా కూతుర్ని యాదవులకి ఇచ్చినాము. మా పెండ్లి చూసుకుంటే మా పెండ్లి ఈడేదే, పుట్టింది ఈడే, అందరూ ఈడే ఉన్నాం. ఎంత ఆయన పెండ్లి చేసేవాళ్ళు జీవులను మేము పుట్టింది ఈడే. మాకు అన్నదమ్ములు, మామూలు మా అమ్మ పుట్టినలు అన్నీ ఇక్కడే. కాబట్టి అది ఇప్పుడు నేను కూడా ఇక్కడే మా కొడుకు పెళ్లి చేసుకున్నాను. మా అమ్మాయిని ఎవరికి యాదవుల అబ్బాయికి ఇచ్చినాను. కమ్మడం ఇద్దరు చెప్పినాను. నేను అవసరం వస్తే చెప్తాను. అంటే అవసరం, అవన్నీ అవసరం ఎందుకు వల్ల అంటే ఓట్ల కోసం ఏం కోసం చేస్తారని జనాలు అర్థమైంది. మనం ఏం కావాలా పర్సనల్ అంటే విషయాలు ఎప్పుడు బయట రాకూడదు. వైజాగ్, తిరుపతి మాజీ మంత్రి, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్.